చాలామంది వాళ్ళ సుపీరియర్స్కి ఒక ప్రజెంటేషన్ రూపంలో చూపించాలి అనుకుంటే ఒక మ్యాగజైన్ టైప్లో కానీ లేదు అంటే ఒక బుక్లా తయారు చేసి చూపించటం కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దాన్ని ఒక ఈ పేజ్ కింద తయారు చేస్తూ ఉంటారు, ఫ్లిప్ బుక్ లాంటివి. అలాంటివి చాలా వెబ్సైట్స్ యూజ్ చేసి కానీ లేదంటే HTML కోడ్ యూజ్ చేసి కానీ చేస్తూ ఉంటారు. ఇవి కొంతమందికి తెలియదు డెవలప్మెంట్ చేయాలి అంటే. అలాంటి వాళ్ళ కోసం మనము ఈరోజు ఫ్లిప్ బుక్ వితౌట్ వాటర్ మార్క్తో అలాంటి వాళ్ళ కోసం మనం ఇప్పుడు 3D ఫ్లిప్ బుక్ని వితౌట్ వాటర్ మార్క్తో మనం ఆన్లైన్లో ఎలా చేయాలి ఏంటి అన్నది మనమైతే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయదు, ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 3D ఫ్లిప్ బుక్ చేయాలంటే 2 స్టెప్స్గా మనమైతే చేయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 1, దీనికోసం మనము ఫస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే తయారు చేసుకోవాలి. అది పీడిఎఫ్లో ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని ఒక పీడిఎఫ్ రూపంలో మనం డిజైన్ చేసినది అయితే పెట్టుకోవాలి. దానికోసం మనం క్యాన్వా యూజ్ చేస్తున్నాం. ఒకసారి అది ఎలానో చూద్దాం. దీనికోసం మనం canva.com అయితే ఓపెన్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయ్యాను. సైన్అప్ చేసుకోవాలి. ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి సైన్అప్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ సైన్అప్ అయితే అయ్యాను. క్రియేట్ డిజైన్ అని ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ A4 అని సెలెక్ట్ చేయండి. A4 అని సెర్చ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వచ్చేసి A4లో అయితే వస్తుంది అనమాట. పోర్ట్రేట్ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము డాక్యుమెంట్ పేజ్ వైజ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒకటి తీసుకోండి పేజ్ని. అలాగే దీంట్లో ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఫాంట్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. అలానే కలర్స్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోండి. మీకు ఎలా కావాలి అంటే అలా కలర్స్ అవన్నీ పెట్టేసుకొని మీరైతే ఇది ఫినిష్ చేసేసుకోవచ్చు. అలాగే యాడ్ పేజ్, కొత్త పేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇలా ఎలిమెంట్స్ వస్తాయి, దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా చెప్పడానికి చూపిస్తున్నాను కాబట్టి వాటితోనే చూపిస్తాను. కొత్త పేజ్ యాడ్ చేయండి. ఇలా నేను ఒక 4 పేజెస్ అయితే చేశాను అన్నమాట. షేర్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి PDF ప్రింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి అన్నమాట. ఇప్పుడు మీకు డాక్యుమెంట్ డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. ఒకసారి ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి కాపీ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. మీకు డాక్యుమెంట్ మొత్తం PDF డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అయింది 4 పేజెస్తో. ఇది పక్కన అయితే పెట్టేసుకోండి. స్టెప్ నెంబర్ 2, మనము కన్వర్ట్ చేసిన ఏదైతే PDF డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ని మనం ఇప్పుడు 3D ఫ్లిప్ బుక్లో ఎలా చేయాలి అన్నది చూద్దాం. పబ్లు వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. గూగుల్ సెర్చ్లో పబ్లు అని కొట్టండి. ఇక్కడ వచ్చిన ఈ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. సైట్ అయితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్తో సైన్అప్ అయితే అవ్వండి. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ
అప్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంతకు ముందు డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, అంతవరకు అయితే వెయిట్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. బుక్ రెడీ అయితే అయిపోయింది. మీ బుక్ని ఇప్పుడు మీరు చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు. ఇలా అన్నమాట. నేను ఒక 4 పేజెస్ మాత్రమే యాడ్ చేశాను కాబట్టి 4 చూపిస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కామెంట్ రాసుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేసి మీరు కామెంట్స్ అలాంటివి ఏవైనా ఉంటే రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ టైటిల్ రాసుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇలా రాసుకొని నెక్స్ట్ వచ్చేసి కిందకు వస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి ఏంటి అన్నది ఇక్కడైతే పెట్టుకోవచ్చు అన్నమాట. కిందకు వచ్చి ఇక్కడ మీకు యూఆర్ఎల్స్ కానీ ఏమైనా కావాలి అంటే మీరు బటన్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, యాడ్ ప్రివెన్షన్ అనేసి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే పైకి వెళ్ళేసి షేర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, దీంట్లో ఉంటుందన్నమాట. కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త విండోలో ఓపెన్ చేసి మీరైతే అది పేస్ట్ అయితే చేయండి. మీకు కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే ఫ్లిప్ బుక్ అన్నది అయితే టోటల్గా వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటర్ మార్క్స్ అవి లేకుండా మీకైతే ఇక్కడ వచ్చిందనమాట. మీరు కావాలంటే దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఈ విధంగా ఫ్లిప్ బుక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఫోల్డెడ్ ఉంటుంది, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా దీన్ని మనకి మెయిల్స్లో కానీ లేదంటే వేరే సోషల్ మీడియా వాటిల్లో మనము పోస్ట్ చేసుకొని మనమైతే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.